యేసునాయన స్తోత్రులైన శృతులైన వందనాలైన మహిమలైన గణతులైన ప్రభావ నీకైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలైనా నాయన స్తోత్రులైన అయ్యా నాయన తండ్రి ప్రభు అని పిలుస్తున్నాను నాయన పిలిస్తే పలుకుతాను దేవుడు అన్నవాడు ఉన్నవాడు అయినవాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మా కొరకు నా కొరకు ప్రాణం పెట్టి కలవరిలో రక్తం కాచి ఆ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నవాడి దేవుడు నాయన నీకేమి ఇవ్వగలుగుతాను నాయన ఏమి ఇచ్చుకోగలుగుతాను నాయన ప్రార్థన తప్పనైనా ఏకుజా ప్రార్థనాపలు ఎడతెగని ప్రార్థనాపలు మమ్మాలు ప్రార్థనాపలా దీవించి ఆశీర్వదించమడుగుతున్నాను నాయన సమయం ఉంది అసమయం ఉంది కాసి కాపాడమని అడుగుతున్నాను నాయన సాధ్యమే కానీ అసాధ్యం అంటే ఏమీ లేదన్న దేవుడు నాయన మీ నిమిత్తం మాత్రమే కానీ గొప్పవారం కాదు నాయన ఇతబడ్డ వాక్యాన్ని నీరు కట్టి పలించబడుతున్నాను ఫలభర్తం చేయబడుతున్నాను తండ్రి వేసిన ఇగో నాయన తుఫాన్లతో నాయన ఎంతోమంది కొట్టుకుపోతున్నారు నాయన చనిపోతున్నారు నాయన ఇదిగో నాయన నిన్నటి వర్షానికి నాయన తాడి చెట్టు పడి ఒక ఆడామ చనిపోయిందంట నాయన స్తోత్రునైనా ప్రభ మంచిగా తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రభలందరినీ ఆదరించబడుతున్నాను నాయన ప్రతి ఒక్కరిని నమ్మకం నామం గుర్తు తిరిగే వాళ్ళగా ఆశీర్వదించబడుతున్నాను నాయన పిల్లలు పాపలు గర్భిణీ స్త్రీలు ఎంతో మంది ఉన్నారు తండ్రి వేసిన స్తోత్రునైనా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయబడుతున్నాను నాయన పనులు లేక బాధపడుతున్న బిడ్డలు పనులు దయచేయబడుతున్నాను నాయన జాబులు లేక అల్లాడిపోతున్న బిడ్డలు జాబులు దయచేయబడుతున్నాను నాయన అప్పుల భారంతో తండ్రి బాధలు పడుతున్న బిడ్డలకు అప్పులు తీర్చమని అడుగుతున్నాను తండ్రి వేసిన స్తోత్రునైనా క్యాన్సర్ ఆసుపత్రులు అనేక మంది నాయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను నాయన అట్టి వారిని విడుదల దయచేయబడుతున్నాను నాయన టీవీ ఆసుపత్రిలో టీవీ జబ్బులతో బాధపడుతున్నాను నేను అట్టి వారిని ముట్టి తాకాల్సిన స్వస్థం దయచేయబడుతున్నాను నాయన దగ్గులతోని జలుబులతోని తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రభ బాధపడుతున్నాను నాయన వివాహాలు కాకింటబడిన బిడ్డలకు వివాహాలు జరిగేటట్టుగా సహాయం చేయబడుతున్నాను తండ్రి అర్ధంతరంగా చనిపోతున్నాను నాయన చాలామంది బతుకు భారమై అప్పులు పాలై తండ్రి వేసిన అనేక సమస్యలతో నాయన వేదనకు గురవుతున్నాను నాయన అట్టి వారిని రక్షించబడుతున్నాను నాయన ప్రతి ఒక్కరిని కాసి కాపాడబడుతున్నాను నాయన నువ్వు తప్ప ఎవరు కాపాడరు తండ్రి వేసిన నువ్వే దిక్కని నువ్వే మొక్కని నువ్వే సర్వస్వని బతుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను నాయన మా కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడి దేవుడు నువ్వు తండ్రి వేసిన స్తోత్రునైనా నమ్ముకొలిసిన వారు సమీపంగా ఉంటున్నవాడి దేవుడు తండ్రి వేసిన ఈ మధ్య కాలంలో అవుతాయినాయన నేను ప్రార్థించుకోలేకపోతున్నాను నాయన క్షమించమడుగుతున్నాను తండ్రి వేసిన ఎంతగానో ప్రేమించిన నాయన నీ తండ్రి వేసిన శోధనలో తీసుకున్నావు తండ్రి దేవుడిని ఇంతగా కొలిసేనే ఇంతగా ప్రార్థించేనే దేవుడు ఏం చేశాడు నా భర్తను తీసుకుపోయాడు కాదని తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రభా నీకు నేను దూరమై ఉన్నాను తండ్రి వేసిన నేను దూరమై ఉన్నా కానీ బాబుతే నన్ను విడిచిపెట్టలేదు తండ్రి పట్టుకున్నవాడి దేవుడు నువ్వు తండ్రి వేసినైనా ప్రతి పరిస్థితిని జిడిపించే దేవుడు తండ్రి వేసినైనా నిన్ను దూరం పెట్టినాను ఎవరిని తండ్రి వేసినైనా స్తోత్రునైనా ప్రభా అలాగే నాయన స్తోత్రునైనా ప్రభా నేను స్తోత్రునైనా ప్రభా ప్రేమించిన భర్తనైనా ఆసుపత్రికి వెళ్ళే రోజు కూడా నువ్వే ఉన్నావు నువ్వే కాపాడాలని అడిగాను తండ్రి వేసిన ఎందు నిమిత్తం అతను నీ సోదరులో తీసుకున్నాక నాకు అవతే తెలియదు తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రభా అయినా అంతటి వేసినని దూషించడానికి నేను ఏ పాత్ర తండ్రి ఏ మాత్రం తండ్రి వేసిన స్తోత్రాన్ని ఉత్తరాన్ని మట్రాన్ని చేతగాని నాయన నన్ను నేను తగ్గించుకుని నేను మొరపెడుతున్నాను నాయన నా మొర ఆలకించండి నాయన నా ప్రార్థన వినండి నాయన ఇన్ని పని ఉత్తరాన్ని జగన్ పొలాన్ని దయచేయండి తండ్రి నాయన ఇప్పుడు ప్రజల కొరకు ఈ వాతావరణం కొరకు నాయన ఎందుకో నాకు అనిపించింది నాయన ప్రార్థించాలని తండ్రి వేసిన స్తోత్రం నాయన ప్రభా మళ్ళీ నాయన నేను ప్రార్థనలు ఎదిగేటట్టుగా తండ్రి వేసిన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి వేసిన స్తోత్రం నాయన ప్రభా సృష్టికర్త అని వేసి నీకు వందనాలు తండ్రి సృష్టించిన దేవా నీకు వందనాలు నాయన అడుగుడి ఇవ్వబడినవాడి దేవుడు ఎదుగుడు దొరకబడిన దేవుడు తట్టుడు తీయబడిన దేవుడు నాయన అడగలేకపోతున్నామేమో నాయన తట్టలేకపోతున్నామేమో నాయన తండ్రి వేసిన స్తోత్రునైనా తట్టలేక తీయలేకుంటున్నామేమో నాయన స్తోత్రునైనా మమ్మల్ని క్షమించండి తండ్రి క్షమించి తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రభా మా ప్రార్థనల ప్రతిఫలాన్ని ఉత్తరాన్ని జవాబుని అడుగుతున్నాను తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రార్థనలు తప్ప నాయన నీకు ఏమి ఇవ్వగలుగుతాం ఏమి ఇచ్చుకోగలుగుతాం తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రభా అలాగే నాయన స్తోత్రునైనా బట్టడి పిండి గుడ్లో నేను దీవించినట్టు ఎదురులో చేపలు దీవించండి తండ్రి వేసిన స్తోత్రునైనా ప్రభా నీ నామానికి నాయన తండ్రి ఘనత తెచ్చే వాళ్ళ ఉంచండి నాయన ఏమి దేవుడు లేని దూషించే వాళ్ళ కాదు నాయన మేము ఆలోచించి మా బాధలు మూరడు ఎక్కువ మూరడు తక్కువ చేసుకోలేము కనుక నాయన మా చింత
యావత్తు భారం నీ మీదే మోపుతున్నాం తండ్రి యేసు నేను స్తోత్రం నాయనా ప్రభా. ఇదిగో నాయనా నాయనా నాయన స్తోత్రం నాయన. సమస్తం నువ్వు పుట్టించినటువంటి దేవుడు నాయన. ఈ భూమి నీది నాయన, ఆకాశం నీది నాయన, సూర్యచంద్రులను పుట్టించిన దేవుడు నాయన. నీకు సాధ్యమే కానీ అసాధ్యం అంటే ఏమీ లేదు నాయన. మీ నిమిత్త మాత్రమే కానీ గొప్పవారం కాదు కదా తండ్రి యేసునైనా. ఏ పాటి వారం మేము తండ్రి యేసునైనా స్తోత్రం దూషించడానికి తండ్రి యేసునైనా స్తోత్రం నాయన ప్రభా. అలాగే నాయన నాయన నువ్వు ఆ రోజున తండ్రి వేసిన అనుకుంటే నాయన ఈ లోకానికి రావు తండ్రి వేసిన స్తోత్రనైనా తండ్రి కృపాసానికి వచ్చి విజ్ఞాపన చేస్తున్న దేవా నీకు వందనాలు నాయన. ప్రతి పరిస్థితిలో తోడుగా నేడుగా ఉండండి తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా. ఈ సమయంలో నువ్వు తండ్రి సమీపంగా ఉండండి తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా. ఇన్నాళ్ళు నీకు దూరం అయి ఉన్నానేమో నాయన, నీ చేయి పట్టుకోలేదేమో నాయన, ఇప్పుడు పట్టుకుంటాను నాయన. ఒకటే ఒక కారణం నాయన, నా భర్తను నువ్వు రక్షించలేదన్న కోపంతో నీకు దూరమై ఉన్నాను తండ్రి యేసునైనా స్తోత్రం నాయన. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, ఎవరపో చెట్టువో మొక్కువో కాదు తండ్రి యేసునైనా. ఈ క్షణం ఈ దినం నుండి మళ్ళీ నీ దగ్గర మోకాళ్ళ నుంచి నాయన నీకు మొరపెట్టుకుని నాయన, నేను చేసిన తప్పులు క్షమించి నాయన, నా కుటుంబం కొరకు నీకు పెడుతున్నాను తండ్రి యేసునైనా స్తోత్రం నాయన ప్రభా. పోయాక తండ్రి యేసునైనా స్తోత్రం నాయన. ప్రతి ఆర్థిక పరిస్థితి నీకు తెలుసున్న దేవుడు, ఎరిగిన దేవుడు ఉన్న తండ్రి యేసునైనా. ఏంటి మంచి జాబును దయచేయమడుతున్నాను నేను, మంచి ఆరోగ్యం దయచేయమడుతున్నాను నేను, జ్ఞానం కలిగి ఉండే బిడ్డలా దీవించి ఆశీర్వదించమడుగుతున్నాను తండ్రి యేసునైనా. కుటుంబ భారం అంతా పడి ఉంది నాయన, సమస్యలు అంతా పడి ఉంది కనుక నువ్వు తీర్చిస్తున్నావని, తీర్పించామని, దీవించామని నమ్ముచున్నాను తండ్రి యేసునైనా. అలాగే అక్కడ మంచి జాబుని దయచేయమడుతున్నాను తండ్రి యేసునైనా స్తోత్రనైనా. మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని ఇమ్మడుతున్నాను తండ్రి యేసునైనా. భార్య భర్తలు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన విశ్వాంక్రామను కూడా కాసి కాపాడి నీ రెక్కల నీ పెంపుకల బిడ్డను పెంచబడుతున్నాను తండ్రి. ఏమి నేర్చుకోవాలి, ఏం మానుకోవాలి, ఎలా ఉండాలో, ఎలా మొరపెట్టాలో, కుటుంబాన్ని ఎలా తండ్రి వేసిన కట్టుకోవాలో తండ్రి వేసిన దయచేయమని అడుగుతున్నాను నేను. అరే భర్తలకు నేను స్తోత్రనాయన. నేను కూడా ఇంకెలా ఉండాలో, ఎలా మొరపెట్టాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా తీర్చిదిద్దాలో తండ్రి వేసి నేను స్తోత్రన. అన్ని వేళలా కూడా తండ్రి నాకు తోడుగా ఉండి దేవుడు నమ్ముచున్నాను తండ్రి వేసి నేను. అలాగే అనుకుని మంచి జాబుని దయచేస్తున్నామని చేసేవని నమ్ముచున్నాను తండ్రి వేస్తున్న స్తోత్రనైనా ప్రభు. చేస్తున్న జాబుని దీవించి ఆశీర్వదించి, భార్య భర్తలు దీవించి ఆశీర్వదించి తండ్రి. అలాగే నాయన 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 స్తోత్రనాయన, స్తుతులు నాయన, వందనాలు తండ్రి వేసిన మనం కూడా కాసు కాపాడి నీ రెక్కల్లో నీ పెంపుకుల బిడ్డను పెంచమని అడుగుతున్నాను నాయన. పెంచే దేవుడు నేను నమ్ముచున్నాను తండ్రి వేసిన స్తోత్రనాయన. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా కాసు కాపాడిన ఆయన బిడ్డలు ఇద్దరు ఆటపాటల్లో తోడుగా నేడుగా ఉంచండి ఆయన. విశ్వాంకరాముని ఏంటి తండ్రి వేసిన, అయ్యబాబుని ఏంటి తండ్రి వేసిన స్తోత్రనాయన. అలాగే నాయన నీ తండ్రి వేసిన బాబుని దీవించి ఆశీర్వదించండి నాయన. అతని బాబుని దీవించి ఆశీర్వదించండి నాయన. నా కుటుంబాన్ని నన్ను దీవించి ఆశీర్వదించండి నాయన. సంక్రాంతిలో తండ్రి వేసిన స్తోత్రనైనా పాలు పొందుకునే భాగ్యం దయచేయమడుతున్నాను నాయన. రోజుల ఉపవాసంలో తండ్రి వేసిన స్తోత్రనైనా కంటిన్యూ చేసేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన. నాకు దిగులేముంది తండ్రి వేసిన స్తోత్రనైనా చేసిన పాటలు సరిదిద్దుకుంటున్నాను తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా. ఆయన లేనిది నేను ఎందుకు అన్నట్టుగా ఉండిపోయాను తండ్రి వేసిన. ఎంతగానో నీకు మొరపెట్టాం, ఎంతగానో ప్రార్థించాం తండ్రి, ఎంతగానో ఇచ్చేసాను తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా. చివరి నిమిషంలో నా భర్తను కాపాడుకుపోతావా అని అనుకున్నాను తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా. నువ్వు తండ్రి అఘాతంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే దేవుడు నాయన. ఇంత విషయంలో ఎందుకు అలా చేసేవో నాకు తెలియదు నాయన. నేను స్తోత్రనైనా. ఆయన మీద ఉండి ఏమీ సంతోషించింది లేదు నాయన. పరిదేశంలో సంతోషంగా తండ్రి ఉండేటట్టుగా, ఆయన ఆత్మ శాంతించేటట్టుగా సహాయం చేయమని పదే నిన్ను కోరుకుంటున్నాను, మొరపెట్టుకుంటున్నాను, ప్రార్థించుకుంటున్నాను తండ్రి వేసిన. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.